కరీంనగర్ కలెక్టరేట్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో గురువుకు ప్రత్యామ్నాయం లేదన్నారు. యావత్ ప్రపంచంలోనే ఒక్క గురువును మాత్రమే దైవంగా భావిస్తారని అన్నారు. బస్సు ఎక్కుతుండే ఎక్కి మా దగ్గరికి పాఠాలు చెప్తున్నాం. మా పిల్లలందరూ వచ్చిండ్రా అని చెప్పి 5:30, 6 వరకు చదువు చెప్తుండే. మళ్ళీ అక్కడ బస్సు ఎక్కొచ్చేసరికి 9:30 అవుతుండే. తన పిల్లలు పొద్దున లేచి పోయేటప్పుడు పండుకొని ఉంటాడు, వచ్చే వరకు తన పిల్లలు పండుకుంటాడు. ఆయనకున్న పిల్లలు అంటే మేమే వాళ్ళ పిల్లలు, టీచర్లకు ఉన్న పిల్లలు ఎవరంటే విద్యార్థులే పిల్లలు. తన కన్న పిల్లలకు ఎక్కువ బాగోల్సిన కాబట్టి ఇందుకే అందరికి మా దగ్గర విద్య నేర్పించదు. తన కన్న పిల్లల్ని చూసుకుంటాడలే ఎక్కువ. పొద్దున్న లేచి లేవడు, వచ్చే వారికి పండుకొని ఉంటాడు. కన్నబిడ్డలు చూసుకోలేకపోయిండు, కన్నబిడ్డలు విద్యను ఇచ్చిండు. కానీ మా అందరికి విద్యను అందించిండు, మమ్మల్ని కన్నబిడ్డలు చూస్తున్నాడు. అందుకే గురువు ఒక గొప్ప వ్యక్తి, అందుకే ఆల్టర్నేటివ్ లేదు గురువుగా చెప్తున్నాను. ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం రోజు రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సత్కరించడము చాలా గొప్ప విషయము. మేము విద్యార్థుల అభివృద్ధికి పూర్తి స్థాయిలో అంకితం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవార్డు రావడం చాలా సంతోషకరం. భావి భారత పౌరులను తీర్చిదిద్దే వృత్తిని చేపట్టినందుకు గర్వపడుతున్నాను. మరి అల్పాదాయ అట్టడుగు వర్గాల పిల్లల అభ్యున్నతికి పాటుపడుతూ పిల్లలకు అనేక రకాల విషయాంశాలపైన మరి ప్రత్యక్ష అనుభవాలు కల్పించుటకు పాఠశాలలో కృషి చేస్తా ఉన్నాను.